అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లాస్ట్ హౌస్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం. అది యాక్సిడెంట్. ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగి ఎవరైనా వ్యక్తి మరణించినా, గాయపడినా వారి బంధువులు కానీ, రక్త సంబంధీకులు కానీ ఎవరి మీద కేసు ఫైల్ చేయాలి, ఎలా వేయాలి అనేటటువంటి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ మూవ్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నష్టపరిహారం పొందే హక్కు కలిగి ఉంటాడు. మోటార్ వెహికల్ యాక్ట్ ఇది చెబుతుంది. మోటార్ వెహికల్ యాక్ట్ 1989 నుండి అమల్లోకి వచ్చింది ఫ్రెండ్స్. మరి ఏ విధంగా నష్టపరిహారం పొందుతారంటే, గాయపడిన వ్యక్తి యొక్క గాయం యొక్క తీవ్రత ఎంత ఉంది, వ్యక్తి మరణిస్తే అతని వయసు ఎంత ఉంది, అతను ఎంత సంపాదిస్తున్నాడు, ఇంకా బతికి ఉంటే ఎంత సంపాదించే అవకాశం ఉంటుంది, ఇలా అనేక రకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అలా పరిగణలోకి తీసుకొని అతనికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలో కోర్టులు తీర్పునిస్తాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరిదైతే వాహనం అవుతుందో ఓనర్ మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ వాహనం ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో ఇన్సూరెన్స్ చేయబడి ఉందో క్లెయిమ్ కోసం ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీద కూడా క్లెయిమ్ కోసం కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఎవరైతే యాక్సిడెంట్ చేశారో అనగా వాహనం నడిపిన వ్యక్తి, డ్రైవర్, ఆ వ్యక్తి పైన కూడా కేసు ఫైల్ చేసే యొక్క బాధ్యతను, హక్కును మనం కలిగి ఉంటాము. ముఖ్యంగా ఓనర్ ఎవరైతే బండికి ఉన్నారో అతని మీద క్లెయిమ్ అవుతుంది, ఓనర్ మీద కేసు అవుతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది, ఛార్జ్ షీట్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. మరొక ముఖ్యమైన అంశాన్ని గురించి కూడా తెలుసుకుందాం. కేసు ఫైల్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ మనం సేకరించవలసి ఉంటుంది. తద్వారా కోర్టులో కేసు ఫైల్ వేయడానికి, ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఫైల్ చేసి క్లెయిమ్ పొందడానికి మనకి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ముఖ్యమైన పత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ప్రమాదం ఏ ప్రాంతంలో జరిగిందో ఆ పరిధిలో పోలీసు వారు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి, పోలీస్ కంప్లైంట్ కాపీ తీసుకోవాలి, ఛార్జ్ షీట్ తీసుకోవాలి, పిటిషన్ కాపీ, ఇన్సూరెన్స్ కాపీ, ప్రమాదం ఏ ప్రాంతంలో జరిగిందో పరిశీలించినప్పుడు పరిశీలన రిపోర్టు కూడా తీసుకోవాలి. ఒకవేళ యాక్సిడెంట్ జరిగినప్పుడు వ్యక్తి మరణిస్తే పోస్ట్ మార్టం రిపోర్టు కూడా తప్పనిసరిగా తీసుకొని జత చేయవలసి ఉంటుంది. ఒకవేళ ప్రమాదం జరిగిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకొని అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకొని మరణిస్తే, ఒకవేళ ఏదైనా చికిత్స తీసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ బిల్స్ కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అన్ని సేకరించడం వలన ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి లేదా మరణించిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు నష్టపరిహారం పొందే అవకాశం కలుగుతుంది. అయితే నష్టపరిహారం అనగా కాంపెన్సేషన్ ఎంతకైతే మనం వేస్తున్నామో దానికి తగినట్లుగా కోర్టు ఫీజు ఉంటుంది. అది మనం గమనించుకోవాలి. ఎగ్జాంపుల్ 30 yearsలో వాడు చనిపోయినప్పుడు రిమైనింగ్ లైఫ్ అంటే 50 అనుకుంటే, 50 + 30 అనుకుంటే దానికి తగినట్లుగా క్యాలిక్యులేట్ చేసి ఎంత చేయవచ్చో తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా. కాంపెన్సేషన్ క్లెయిమ్ని బట్టి కూడా కోర్టు ఫీజులు ఉంటాయి. ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి 40 సంవత్సరాల వ్యక్తి అనుకుందాము. సహజంగా అతను ఒక 30 సంవత్సరాలు మరలా బతికే అవకాశం ఉందనుకున్నప్పుడు 70 సంవత్సరాలు అతని జీవిత కాలాన్ని తీసుకున్నప్పుడు రిమైనింగ్ 30 years అతను జీవిస్తాడు కనుక అతను ఏ ప్రొఫెషన్లో ఉన్నాడు, ఇప్పటివరకు ఎంత సంపాదించాడు, బ్రతికి ఉంటే ఎంత సంపాదించేవాడు అనేవన్నీ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు విషయాలు తెలుసుకొని ప్రొసీడ్ అవ్వవలసి ఉంటుంది. మరియు మీ సమస్యలకు అవగాహన కోసం తప్పనిసరిగా అడ్వకేట్ గారిని సంప్రదించి వారి సలహా కూడా తీసుకొని ఎంత కాంపెన్సేషన్ ఫైల్ చేయాలి, చనిపోయిన వ్యక్తి వివరాలు సేకరించుకొని ఫైల్ చేయవలసి ఉంటుంది. ఇది కామన్ పీపుల్కి అవగాహన కోసం చేస్తున్న వీడియో కనుక అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలకై ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.